హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి చక్కటి ప్రేమ కథతో మీ ముందుకు వచ్చేసాను. వీస్తున్న చల్లటి గాలికి నాకు మెలకువ వచ్చింది. నా పక్కన చూశాను, ఎవరూ లేరు. గది మొత్తం చూశాను, కనిపించలేదు. తను ఎక్కడికి వెళ్ళింది అన్న టెన్షన్ నాలో ఎక్కువైపోయింది. వెంటనే కంగారుగా మంచం మీద నుంచి కిందకి దిగి శ్యామ శ్యామ ఎక్కడున్నావు అని వినపడుతున్న పిలుపుకి ఉలిక్కి పడింది శ్యామ. బాల్కనీలో కూర్చుని ఉన్న శ్యామను చూసి ఊపిరి పీల్చుకున్న కార్తీక్ వెళ్ళి తనకి కొంచెం దూరంగా కూర్చొని, చూడు శ్యామ, ఇది మన ఇద్దరికి ఇష్టం లేని పెళ్ళి. నేను ఒప్పుకుంటాను. అలా అని మన ఇద్దరం ఏమీ శత్రువులం కాదు. మన ఇద్దరం ఇలా జీవితాంతం కలిసి ఉండాలి అని నేను చెప్పడం లేదు, కానీ ఉన్న కొద్ది కాలమైనా మనం ఫ్రెండ్స్లా ఎందుకు ఉండకూడదు అని శ్యామకు ఆఫర్ ఇస్తాడు కార్తీక్. అలా మాట్లాడుతూనే ఉన్న కార్తీక్ను చూస్తూ తను ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉండిపోతుంది శ్యామ. నేను చెప్పాల్సింది నేను చెప్పానండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇక్కడ ఎక్కువసేపు కూర్చోకు, మంచు పడుతుంది అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ అంతగా మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడకుండా ఉన్నా కార్తీక్ వెళ్ళిపోగానే తన ముఖాన్ని 2 చేతులతో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. శ్యామకు చెప్పాల్సిందంతా చెప్పి రూమ్లోకి వచ్చి పడుకున్న కార్తీక్ తన పెళ్లి రోజును జ్ఞాపకం చేసుకుంటాడు. సరిగ్గా 15 రోజుల ముందు శ్యామకి తనకి జరిగిన పెళ్లి గుర్తు చేసుకొని, ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇప్పుడు తను బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను. ఇంకా ఎంతకాలం మేమిద్దరం ఇలా కష్టపడుతూ కలిసి ఉండాలి? శ్యామతో ఒకసారి మాట్లాడతాను అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు కార్తీక్. మరుసటి రోజు నిద్రలేచిన కార్తీక్ ఇంకా రూమ్లో ఎక్కడా శ్యామ కనిపించకపోవడంతో, ఏంటి ఈ అమ్మాయి ఇంకా అక్కడే ఉందా, నాకు బాగా తలనొప్పి తెప్పిస్తుంది అని విసుగ్గా పైకి లేచి బయటకు వచ్చిన కార్తీక్ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్న శ్యామను చూస్తూ తన దగ్గరికి వెళ్ళి, చూడు శ్యామ, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. మన ఇద్దరం బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఇద్దరం త్వరలోనే డైవర్స్ తీసుకుందాం అని అంటాడు. కార్తీక్ ఆ మాట అనడంతోనే సంతోషంగా ఫీల్ అయిన శ్యామ, సరే మీ ఇష్టం అని చెప్పి బయటకు చూస్తూ కూర్చుంటుంది. శ్యామని చూస్తూ ఈ అమ్మాయి ఇంకా ఎప్పటికి మారుతుందో అని అనుకుని గడియారం వైపు చూసి, నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనుకుని త్వరగా రెడీ అయి వెళ్తూ, శ్యామ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్వు నా గురించి వెయిట్ చేయకు. నేను ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, వచ్చేస్తుంది, తిని రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన కాసేపటికి అక్కడి నుండి లేచిన శ్యామ ఫ్రెష్ అయ్యి తన ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. హలో అమ్మ అని అంటుంది శ్యామ. ఎలా ఉన్నావు శ్యామ, బాగున్నావా? అల్లుడుగా నిన్ను బాగా చూసుకుంటున్నారా అని అడుగుతుంది శ్యామ తల్లైన లక్ష్మమ్మ. నన్ను మీ అల్లుడు గారి గురించి అడిగితే నేనేం చెప్తాను అని విసుగ్గా అంటుంది. నిన్ను కాకుండా ఇంకెవరిని అడగాలి శ్యామ, నువ్వు ఇంకా ఆ రాజేష్ని మర్చిపోలేదా అని అంటుంది లక్ష్మమ్మ. తల్లి అడిగిన దానికి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది శ్యామ. చూడమ్మా, అల్లుడు గారు చాలా మంచివారు. నువ్వు బాధపడుతూ అల్లుడు గారిని బాధ పెట్టకు, అర్థమవుతుందా? నీకు నేనేం చెప్తున్నాను? ఆ రాజేష్ గురించి మర్చిపో, వాడు పెద్ద వెధవ. ఊర్లో వాడంత వెధవ ఇంకొకడు ఉండడు. అందుకే వాడిని మర్చిపో, అల్లుడు గారితో సుఖంగా ఉండు అని లక్ష్మమ్మ మాట్లాడుతూ ఉండగానే కాల్ కట్ చేస్తుంది శ్యామ. లక్ష్మమ్మ మాటలు వినగానే శ్యామకు అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా దాచుకోలేక బయటకు వస్తూ ఉంటాయి. బెడ్ మీద పడుకొని తన ప్రేమ గురించి, రాజేష్ గురించి, పెళ్లి గురించి ఆలోచించుకుంటూ ఉన్న శ్యామ ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో వస్తున్నాను ఎవరు అంటూ వెళ్ళి డోర్ తీస్తుంది. అక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ నిలబడి మేడం ఫుడ్ అని అంటాడు. ఎంత అయిందో చెప్పు అని అంటుంది శ్యామ. సార్ ఆన్లైన్ పేమెంట్ చేశారు మేడం అని చెప్పి ఫుడ్ బాక్స్ శ్యామ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఫుడ్ డెలివరీ బాయ్. పెళ్లికి ముందు నుండి సరిగ్గా ఏమీ తినకుండా ఉన్న శ్యామ ఆ ఫుడ్ చూసి ఆకలి వేస్తుంది అని అనుకుంటూ త్వరగా తింటుంది. ఫుడ్ తిన్న తర్వాత నేను ఏదేమైనా సరే ఆయన దగ్గర ఈ విషయం దాచాలి అని అనుకోవడం లేదు, త్వరగా చెప్పేయాలి నా గురించి, రాజేష్ గురించి అని అనుకుంటుంది శ్యామ. రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చిన కార్తీక్ హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్న శ్యామను చూసి కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యి, ఈ అమ్మాయి ఇప్పటికైనా అక్కడి నుంచి లేచింది, అదే సంతోషం అని అనుకుంటూ చిన్నగా దగ్గుతాడు. ఎవరో దగ్గిన సౌండ్ విన్న శ్యామ వెనక్కి తిరిగి అక్కడ కార్తీక్ని చూసి త్వరగా లేచి కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది.
వాటర్ బాటిల్ తీసుకుని వస్తున్న శ్యామాని చూస్తూ వాటర్ బాటిల్ తన చేతిలో నుండి తీసుకుని, పర్వాలేదండి, ఈరోజు మీరు కొంచెం ఫ్రీగా ఉన్నట్టున్నారు అని అంటాడు కార్తీక్. అయ్యో అలాంటిదేం లేదండి, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అంటుంది శ్యామ. చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు అని అంటాడు కార్తీక్. నిన్న రాత్రి మీరు మనం ఫ్రెండ్స్లా ఉందాము అని చెప్పారు కదా, నాకు ఇష్టమే మీతో ఫ్రెండ్గా ఉండడానికి అని తలదించుకుని సమాధానం ఇస్తుంది శ్యామ. అవునా, మీ మనసు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గదిలోనికి వెళ్తున్న కార్తీక్తో, వంట ఏం చేయమంటారు అని అంటుంది. ఓ, నీకు వంట చేయడం కూడా వచ్చా అని అంటాడు కార్తీక్. మీరేమీ అనుకోనంటే మీకు ఒక విషయం చెప్పనా అని అంటుంది శ్యామ. చెప్పండి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని శ్యామ వైపే చూస్తూ, మీరు నన్ను ముందు అండి అనడం మానేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అని మీరే చెప్పారు కదా, ఫ్రెండ్స్ ఎవరైనా అండి అనుకుంటారా అని అంటుంది శ్యామ. శ్యామ చెప్పిన దానికి నవ్వుకున్న కార్తీక్, అరే మీకు మాట్లాడడం కూడా వచ్చే, నాకు ఇన్ని రోజుల నుంచి తెలియనే లేదు అని వెటకారంగా అంటాడు. నాకే కాదు మీకు మాట్లాడడం వచ్చు అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంతకీ ఇప్పుడు డిన్నర్కి ఏం వంట చేయమంటారు అని మళ్ళీ అడుగుతుంది శ్యామ. నీలో ఇంత మార్పు వస్తుందని నాకు తెలియక నేను బయటే తినేసి వచ్చాను, నాకు ఇప్పటికీ ఏమీ వద్దు అని అంటాడు. సరే అయితే నా కోసమైనా వంట చేసుకుంటాను అని అంటూ కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లో ఉన్న శ్యామాని చూస్తూ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన కాసేపటికి కిచెన్లో తన పని ముగించుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి అన్నీ సర్దుతుంది శ్యామ. స్నానం చేసి అప్పుడే వచ్చిన కార్తీక్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, శ్యామ నీకు వంట చేయడం ఇంత బాగా వచ్చా, నీ వంట స్మెల్కే నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటాడు. అవునా, మరి ఇప్పుడు ఎలా, నా ఒక్కదాని కోసమే వంట చేసుకున్నాను అని అంటుంది తనలో తాను నవ్వుకుంటూ. ఆ మాటకి కొంచెం నిరాశపడ్డ కార్తీక్, అవునా సరే అయితే నువ్వు తిను, నేను వెళ్ళి టీవీ చూస్తూ ఉంటాను అని చెప్పి సోఫాలో కూర్చొని ఛానల్స్ మారుస్తూ ఉంటాడు. ఛానల్స్ మారుస్తున్న కార్తీక్ ముందుకు భోజనం ప్లేట్ పెడుతుంది శ్యామ. ఏంటి, నువ్వు తిను శ్యామ, నాకొద్దు, నేను బయట తినేశాను అని చెప్పాను కదా అని అంటాడు కార్తీక్. ఏం పర్వాలేదు, మీకు కూడా కలిపి వంట చేశాను అని అంటుంది శ్యామ. నేను వద్దని చెప్పాను కదా, అయినా నాకెందుకు వంట చేశావు అని తన సందేహాన్ని బయట పెడతాడు కార్తీక్. ఏమో, నాకు మీకు కూడా కలిపి చేయాలి అనిపించింది, చేశాను అంతే. ఇంతకీ మీరు ఇప్పుడు తింటున్నారా అని అంటుంది. తింటాను, కానీ నువ్వు కూడా నీ ప్లేట్ తీసుకొచ్చుకో, ఇద్దరం కలిసి కూర్చుని భోజనం చేద్దాం అని అంటాడు కార్తీక్. సరే అయితే అని చెప్పి శ్యామ కూడా వెళ్ళి తన భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి కార్తీక్కి కొంచెం దూరంలో కూర్చుని టీవీ చూస్తూ ఇద్దరు భోజనం కంప్లీట్ చేస్తారు. నీకు ఇంత బాగా వంట చేయడం వచ్చని తెలిస్తే ఇన్ని రోజుల నుండి నేను కష్టపడి వంట చేసేవాడిని కాదు కదా అని అంటాడు నవ్వుతూ. ఆ మాటకు బాధగా అనిపించి శ్యామ సారీ అండి అని అంటుంది. ఇప్పుడు ఈ సారీలేమీ వద్దులే, కానీ రేపు మనం బయటికి వెళ్ళాలి అని అంటాడు. ఎందుకు బయటికి అని అంటుంది శ్యామ. ఇంతకుముందు అంటే నువ్వు నా వైపు చూసేదానివి కాదు, నాతో మాట్లాడేదానివి కాదు, ఇప్పుడు అలా కాదు కదా, ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము, ఇప్పుడు నేను నిన్ను కిడ్నాప్ చేయనులే అని అంటాడు నవ్వుతూ. అయ్యో అలా కాదండి, ఇప్పుడు బయటకి ఎందుకని అంటుంది సందేహంగా. ఎందుకో రేపు తెలుస్తుందిలే, కానీ ముందు నువ్వైతే రెడీ అవ్వు, మనం రేపు నేను ఆఫీస్ నుండి రాగానే బయటికి వెళ్దాం అని చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు కార్తీక్. కిచెన్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని గదికి వెళ్ళిన శ్యామ బెడ్ మీద కార్తీక్ పడుకొని ఉండడం చూసి బెడ్ పక్కన బెడ్షీట్ వేసుకుని పడుకుంటుంది. శ్యామని గమనిస్తూ ఉన్న కార్తీక్, శ్యామ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. పడుకుంటున్నానండి అని అంటుంది. నువ్వు పడుకుంటున్నావని నాకు తెలుసు, కానీ అక్కడ ఎందుకు పడుకుంటున్నావు అని మళ్ళీ అడుగుతాడు కార్తీక్. అదేంటండి, మీరు బెడ్ పైన పడుకున్నారు కదా అని అమాయకంగా సమాధానం ఇస్తుంది శ్యామ. ఇంత పెద్ద బెడ్ మీద నేను ఒక్కడనే పడుకోగలనా, నేను అటు తిరిగి పడుకుంటాను, నువ్వు ఇటు తిరిగి పడుకో, బెడ్ సరిపోతుంది, ఈ మాత్రం దానికి నువ్వు కింద పడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా చెప్పిన తర్వాత కూడా ఆలోచిస్తూ ఉన్న శ్యామతో, శ్యామ నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ వచ్చి ఇక్కడ పడుకో, నేనేమీ నీ మీద కాలు వేయనులే, నాకు అలాంటి అలవాటు కూడా లేదు అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా అనడంతో చిన్నగా నవ్వుకున్న శ్యామ కార్తీక్ పక్కన పడుకుని గుడ్ నైట్ అని చెప్తుంది. మన పెళ్ళైన 15 రోజుల తర్వాత నువ్వు ఈరోజు నాతో కొంచెం బాగా మాట్లాడుతున్నావు, ఇప్పటికి నమ్మకం కుదిరిందనమాట నా మీద అని చెప్పి శ్యామ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా,
నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి శ్యామ, నాకు లేట్ అవుతుంది, నేను పడుకుంటాను అని చెప్పి అటు తిరిగి పడుకుంటాడు కార్తీక్. కార్తీక్ పడుకోవడంతో తను కూడా పడుకొని నిద్రపోతుంది. మరుసటి రోజు కార్తీక్ నిద్ర లేచే టైంకి తన పక్కన కాఫీ ఉండడం చూసి ఆశ్చర్యపోయి కాఫీ తాగుతూనే రూమ్ నుండి బయటకు వస్తాడు. కిచెన్లో హడావిడిగా పనిచేస్తూ ఉన్న శ్యామ కార్తీక్ని చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది. శ్యామలో ఇంత మార్పు తను ఊహించకపోవడంతో షాక్ అయిన కార్తీక్, శ్యామ ఇది నువ్వేనా అని అంటాడు. అదేంటండి అలా అంటున్నారు, నేను కాకుండా ఏ దయ్యమో భూతమో అనుకున్నారా ఏంటి అని అంటుంది నవ్వుతూ. కాదు శ్యామ, మన పెళ్ళైన రోజు నుండి ఏ రోజు నువ్వు ఇలా లేవు అని అంటాడు. తన పెళ్లి రోజుని గుర్తు చేసుకునే శ్యామ బాధపడుతూ, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడే టైం చేసుకున్న కార్తీక్, ఇప్పుడు కాదు శ్యామ, నైట్కి మాట్లాడుకోవచ్చు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను త్వరగా ఫ్రెష్ అవ్వాలి అని అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు కార్తీక్. ఏంటో అండి, మీకు ఎప్పటికప్పుడు ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను, కానీ నా భయం కారణంగా చెప్పలేకపోతున్నాను. ఈ విషయం నా ద్వారా కాకుండా వేరే ఎవరి ద్వారా తెలిసినా సరే మీరు నన్ను అపార్థం చేసుకుంటారు. అది నాకు ఇష్టం లేదు, అందుకే వీలైనంత తొందరగా మీకు ఈ విషయం చెప్పాలి అని మనసులో అనుకున్న శ్యామ వంట చేయడం మొదలు పెడుతుంది. కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన కార్తీక్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ, శ్యామ నువ్వు ఇంతకుముందు ఏదో చెప్పాలి అన్నావు, ఇప్పుడు చెప్పు అని అంటాడు. చెప్పాలి అనుకున్నాను కానీ ఇప్పుడు కాదండి, మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నైట్కి చెప్తాను అని అంటుంది శ్యామ. సరే అయితే నీ ఇష్టం. ఏమండి రేపు ఒకసారి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది శ్యామ. మీ అక్క అంటే మీ అక్క పేరు సుమ కదూ అని అంటాడు కార్తీక్. మీకెలా తెలుసు అని అంటుంది. పెళ్లిలో చూసి మాట్లాడానులే, కానీ ఈరోజు నైట్కి వెళ్దాం అక్కడికి అని అంటాడు. ఈరోజు మీరు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత బయటకు వెళ్దామని చెప్పారు కదా అని గుర్తు చేస్తుంది శ్యామ. బయటకు వెళ్ళిన తర్వాత నిన్ను మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉంచి నేను ఇంటికి వస్తానులే, అయినా నాకు చిన్న పార్టీ ఉంది, నేను వచ్చేటప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను, అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు అని అంటాడు కార్తీక్. సరే అయితే సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా వచ్చేయండి అని అంటుంది సంతోషంగా. ఆడవాళ్ళకి చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో అని బ్రేక్ఫాస్ట్ త్వరగా కంప్లీట్ చేసి, నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, నేను వచ్చేలోపు నువ్వు రెడీ అయి ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ తల్లికి ఫోన్ చేస్తుంది. హలో అమ్మ అని అంటుంది. నిన్న మాట్లాడుతూ ఉండగానే ఫోన్ పెట్టేశావేంటే, నీకేమైనా పిచ్చా అని తిడుతుంది లక్ష్మమ్మ. దాని సంగతి వదిలేయి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు, నాన్నగారికి కూడా చెప్పు నేను హ్యాపీగా ఉన్నానని. అయితే నువ్వు ఆ రాజేష్ గారిని మర్చిపోవాలి అని అనుకుంటున్నావా? అలా అనుకుంటే అది మీ జీవితానికి మంచిది శ్యామ అని అంటుంది లక్ష్మమ్మ. నేను రాజేష్ గురించి ఆయనతో చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది శ్యామ. ఏమంటున్నావే, ఇలాంటి విషయాలు ఎవరైనా భర్తకు చెప్పుకుంటారా? అల్లుడు గారు ఎంత మంచివారైనా కానివ్వచ్చు, కానీ ఇలాంటి విషయాలు వింటే ఎవరైనా బాధపడతారు కదమ్మా శ్యామ అని అంటుంది లక్ష్మమ్మ బ్రతిమిలాడుతున్నట్లుగా. చూడమ్మా, నాకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి జరిగిపోయింది, నేను దాని గురించి ఎవరిని నిందించడం లేదు, కానీ ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆ విషయం ఆయనతో చెప్పకుండా ఉంటే నేను ఆయన్ని మోసం చేసినట్టు అవుతుంది. నువ్వేమైనా చెప్పు, నేను ఈ విషయం మాత్రం మీ అల్లుడి గారికి చెప్తాను, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని అంటుంది శ్యామ. ఏమో శ్యామ, ఇది నీ జీవితం, నా బాధ్యత ప్రకారం నిన్ను ఒక మంచి వాడికి ఇచ్చి పెళ్లి చేశాను, నువ్వు నీ జీవితాన్ని ఎలా చేసుకుంటావో ఇక నీ ఇష్టం. ఏదేమైనా ఇంకోసారి బాగా ఆలోచించి ఏం చేయాలి అనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తోంది లక్ష్మమ్మ. కట్ అయిన ఫోన్ వైపే చూస్తూ ఉన్న శ్యామ కార్తీక్ చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని, ఎలాగో మేము ఎక్కువ కాలం కలిసి ఉండలేము, అందుకే ఈ విషయం ఆయనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పడం మంచిది అని ఆలోచించుకొని సుమకి ఫోన్ చేస్తుంది. హలో అక్క అని అంటుంది శ్యామ. హే శ్యామ, ఎలా ఉన్నావే అని అంటుంది సుమ చాలా సంతోషంగా. నేను బాగున్నానక్క, బావగారు పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అందరూ బాగున్నారా? ఈ ఊర్లోనే ఉంటున్నా, ఊరే వచ్చి 10 రోజులయ్యింది, ఇంతవరకు నా దగ్గరికి రావాలి అనిపించలేదా అని అంటుంది శ్యామ. నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నానక్క, మీ మరిది గారు నన్ను మీ ఇంటి దగ్గర ఉంచి ఆయనకు వేరే పార్టీ ఏదో ఉందంట, అక్కడికి వెళ్తాను అని చెప్పారు అని అంటుంది.
నిన్ను కార్తీక్ ఎలా చూసుకుంటున్నాడు అని అడుగుతుంది సందేహంగా. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.